హలో ఫ్రెండ్స్. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అసలు సడన్ ప్లాన్ అండి. మార్నింగ్ నిద్రలేవగానే విజయ్ చెప్పాడు వేములవాడకి వెళ్దామని. ఇక చెప్పగానే హుటాహుటిన రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. 11కి స్టార్ట్ అయితే 2:30 అయిందండి రీచ్ అయ్యేసరికి. టెంపుల్కి వెళ్ళేటప్పుడు నేను చాలా మందికి అడిగానండి దర్శనానికి ఎంత టైం పడుతుందంటే, మార్నింగ్ వెళ్ళిన వాళ్ళైతే 4 hours పడుతుంది అన్నారు. తర్వాత కొంతమంది 3 hours అన్నారు. సరే ఏ టైం అయినా పర్లేదు, మనమైతే దర్శనం చేసుకునే వద్దాము ఎన్ని అవర్స్ అయినా అని స్టార్ట్ అయిపోయాం. కానీ మాకైతే జస్ట్ 1 hourలోనే అయిపోయిందండి దర్శనం. అది కూడా సర్వదర్శనం అండి, ఎటువంటి టికెట్ తీసుకోలేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గేట్ కనిపించింది కదా, అదే పెద్ద పార్కింగ్ ఏరియా. మాకు తెలియక మేము కారు వేరే చోట పార్కింగ్ చేసాము. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇక్కడ పక్కనే ఉంది పార్కింగ్ అని. నెక్స్ట్ టైం వస్తే మాత్రం ఇక్కడ పక్కనే పార్కింగ్ చేసుకొని స్టార్ట్ అయిపోతాం. మేము టెంపుల్ ఎగ్జిట్ దగ్గర క్యూ లైన్ చూసి అదే సర్వదర్శనానికి క్యూలో నిలబడాలని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. కానీ ఆ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అది ఎగ్జిట్ వే. ఇంకా మనకి కాస్త పక్కన రోడ్ నుంచి వస్తే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందండి. అది ఎవ్రీ 15 to 20 minutesకి ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి వస్తే మాత్రం ఇంకా 1/2 hourలోనే దర్శనం అయిపోతుండే. మాకు తెలియక ఇలా ఎగ్జిట్ వే నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము క్యూ లైన్లో ఉన్నప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది చేతిలో త్రిశూలాన్ని పట్టుకున్నారు. అసలు ఎందుకు అలా పట్టుకున్నారో నాకైతే తెలీదు. ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా తెలిస్తే మాత్రం నాతో పాటు షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో చెప్పండి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. ఒక హ్యాపీనెస్ ఏంటంటే, అసలు నేను తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే, ఆ తిరుమలకి వెళ్ళాము, చాలా ప్లేసెస్ తిరిగాము. నేను ఒక్క పని ఏం చేస్తానంటే, మనకి గర్భగుడి ముందు 5 to 10 seconds మించి అసలు ఉండనివ్వరు. నేనేం చేస్తానంటే, వియా బర్త్డే అప్పుడు కూడా తిరుమల, శ్రీకాళహస్తి ఇలా చాలా ప్లేసెస్కి వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ కూడా వెళ్ళిన గర్భగుడి ముందు చాలాసేపు ఉన్నాను. దేవుని చూస్తూ అలానే ఉండిపోతానండి. నాకైతే అదే అలవాటు. అసలు వస్తుంటారు, నా వెనుక నుంచి కూడా వెళ్ళిపోతుంటారు, కానీ నేను మాత్రం అలానే ఆ దేవుణ్ణి చూస్తూ ఉండిపోతాను. అంటే అంత త్వరగా నేను గర్భగుడి ముందు నుంచి వెళ్ళిపోలేను. నేను తన్వి తీరా చూశాకనే అక్కడి నుంచి కదులుతానే తప్ప అలానే ఉండిపోతాను. ఎవ్వరు జరుగు జరుగు అన్నా కూడా అసలు ఆ భగవంతుని చూస్తూనే ఉంటాను. అసలు ఎవరిని చూడని. అంతేనండి. ఈసారి కూడా ఇంతే. విజయ్ బయటకు వచ్చాక చాలాసేపటికి నేను గర్భగుడి నుంచి బయటకు వచ్చాను. ఇంకా డబుల్ హ్యాపీనెస్ ఏంటంటే, గర్భగుడిలో దర్శనం చేసుకొని అలా లెఫ్ట్కి తిరిగానో లేదో, అక్కడ పంతులు గారు నాకు బ్లౌజ్ పీస్ ఇంకా బ్యాంగిల్స్ కూడా ఇచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక నా ఆనందానికి అవధులే లేవనుకోండి, అంత హ్యాపీ అయిపోయాను. ఇక్కడ కోనేటిలో మేము స్నానం అయితే ఆచరించలేదండి, జస్ట్ నీళ్లు అలా చల్లుకున్నాం అంతే. ఇది కార్తీక మాసం కాబట్టి ప్రతి ఒక్కరూ కార్తీక దీపాలు వెలిగిస్తున్నారండి. అసలు ఎక్కడ చూసినా కూడా అవే జ్యోతులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంతమంది పబ్లిక్ ఉండడానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి సోమవారం, పైగా కార్తీక మాసం. అందుకేనండి మార్నింగ్ దర్శనానికి వచ్చిన వాళ్ళకి 4 hours పట్టింది టైం. మేము ఆఫ్టర్నూన్ దర్శనానికి స్టార్ట్ అయ్యాం కాబట్టి అప్పటికే రద్దీ తగ్గింది. కాబట్టి మాకు 1 hourలోనే అయిపోయిందండి దర్శనం. ఇక్కడ పునర్నిర్మాణం చేస్తున్నారు కాబట్టి లడ్డు కౌంటర్ అనేది భీమేశ్వర టెంపుల్, అంటే భీమన టెంపుల్ అంటాం కదండి, అక్కడైతే మార్చారు. నెక్స్ట్ వీక్ అమావాస్య తర్వాత అయితే ఇంత రద్దీ ఉండదండి, దర్శనానికి త్వరగానే అయిపోతుంది. ఈ మధ్య వెళ్ళేవాళ్ళు, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలతో వెళ్ళేవాళ్ళు కాస్త జాగ్రత్తగా అయితే వెళ్ళండి. చాలా రద్దీ ఉంది. ఒక ప్లేస్ వచ్చేసరికి అందరూ తోసేస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అయింది. మాకు కూడా ప్రాబ్లం అయిందండి. అందరి పిల్లలు, చంటి పిల్లలు ఒక ప్లేస్ వచ్చేసరికి నాన్ స్టాప్ ఏడ్చారండి, మా పాపతో సహా. అంత తోసేశారండి జనాలు, అస్సలు వినట్లేదు. మేము వెహికల్ అయితే తీసుకోలేదండి. లడ్డు తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు నడుచుకుంటూనే వెళ్ళాము, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఉంది కదా, మళ్ళీ లేట్ అవుతుందని. ఇక్కడ చిన్నగా షాపింగ్ చేశామండి. అక్కడ బ్యాంగిల్స్ అమ్మే ఆవిడ వియాని కాస్త పలకరించిందంతే,
అప్పుడు అమ్మేటప్పుడు తన్ని చూస్తూనే ఉంది. మళ్ళీ రిటర్న్ మేము అయ్యేటప్పుడు వెనక్కి తిరుగుతూ తన్నే చూసింది. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మేము లడ్డు తీసుకొని స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ 7:30 అయింది. ఆ తర్వాత మా లొకేషన్కి ఎగ్జాక్ట్ 10 అయింది రీచ్ అయ్యేసరికి. రీచ్ అయ్యే ముందు ఇక్కడైతే టెంపుల్ దగ్గర బోనాలు తీశారండి. సో ఆ క్లిప్ కూడా క్యాప్చర్ చేసేసాము. ప్లీజ్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే, హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.